నమస్కారం. బేకరీలో బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ ఆల్ ప్యాచినో. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన సంక్రాంతి పండుగ. 10 ర్యాకెట్లు వేగంతో తిరిగిన గడియారం. పేక ముక్కల్లోనే పండుగ గడిచిందని బోకు బృందం వెల్లడి. తమకి పడిన బొక్కని పూడ్చాలంటే ఇంకో నెల రోజులు పండుగని పెంచాల్సిందిగా బోకు సంఘానికి వినతి పత్రం. కోడి పందాలు గెలిస్తే పెట్టని ఇస్తామని ఆశపెట్టి గెలిచిన సరే పెట్టని ఇవ్వకపోగా తమని కోసేశారని పందెం పుంజులు ఆవేదన. వేళ్లకు పైగా వినతి పత్రాలు వచ్చాయని యమధర్మరాజు వెల్లడి. స్వర్గస్థులైన పుంజుల్ని పింఛన్ ఇస్తామన్న ఇంద్రదేవుడు స్పష్టీకరణ. హర్షం వ్యక్తం చేసిన పుంజులు. ఫ్యామిలీ ఆడియన్స్ లో తమ హవా ఏంటో సత్తా చాటుకున్న వెంకీ మామ. లాఫింగ్ థెరపీలుగా మారిన థియేటర్లు. 10mm స్క్రీన్లు కూడా హౌస్ఫుల్. పండుగ అయినా సరే 10 రోజుల వరకు ఇలాగే తీవ్రతగా ఉంటుందన్న వెల్లడి. కడుపు మంటలతో హాస్పిటల్ కి వెళ్తున్న ఇంటలెక్చువల్ యువత. సినిమా టికెట్లు దొరకని వాళ్ళ కోసం వాట్సాప్ స్టేటస్ అంకుళ్ళు చిరు సాయం. 115 స్టేటస్లు విడుదల. పండుగ తరువాత తిరుగు ప్రయాణం కొరకు తిప్పలు. ఎస్విసి శ్రీకారం స్టేటస్లు పెట్టుకొని ఏడుస్తున్న యువత. పిండి వంటలతో అరిసెలతో సున్నుండలతో కలకల్లాడుతున్న గరీబ్ రాత్ గోదావరి. ఇకపోతే 2.35 సెకండ్లలో తాత్కాలిక టికెట్లు ఫుల్ అయిపోయిందని యువత ఆవేదన. ఊహించని స్థాయిలో టికెట్లు క్యాన్సిలేషన్లు. నెంబర్లు వదిలితే దేశ బడ్జెట్ భయపడుతుందన్న టీసీఎస్ ఉద్యోగుల స్పష్టీకరణ. బస్ టికెట్ల కోసం కిడ్నీ అమ్ముదామని నిర్ణయించుకున్న ప్రయాణికులు. మళ్లీ తెర మీద పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తానన్న మీమ్ గాడ్. తన పేరు మీదనే చిత్రాన్ని తమ భుజాల మీద వేసుకుని ప్రమోట్ చేస్తామన్న మీమర్ యువత. ఇన్నోవేటివ్ ప్రమోషన్లతో వ్యూహం. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే గైస్. మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో వెళ్లే ముందు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.